ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 15,000 బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. జనరల్‌గా మనకు 15,000 నుంచి 20,000 బడ్జెట్ పెట్టినప్పుడే డీసెంట్ పర్ఫార్మెన్స్ ప్లస్ అన్ని రకాల ఫీచర్స్ అంటే కెమెరా అయినా, బ్యాటరీ బ్యాకప్ అయినా, బాక్స్‌లో చార్జర్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. 15,000 లోపు అంటే కొన్ని మొబైల్స్‌లలో కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు మనకు మార్కెట్‌లో చాలా మొబైల్స్ ఉన్నాయి గానీ వాటిలలో బెస్ట్ మొబైల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో దీనిలో కొన్ని మొబైల్స్‌లో కెమెరా బాగుంటుంది, కొన్ని మొబైల్స్‌లో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, కొన్ని మొబైల్స్‌లో యూఐ బాగుంటుంది. సో అలాగైతే ఈ కేటగిరీ ఉంటుంది. అన్ని ఫీచర్స్ అనేవి ఒకే మొబైల్‌లో దొరకడం కొంచెం కష్టమే 15,000 బడ్జెట్‌లో. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక ఆల్ రౌండర్ మొబైల్ కూడా చెప్తాను. సో ఫస్ట్ మనము వివో గురించి మాట్లాడితే వివో వాళ్ళు T4X అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ 6500 mAh బ్యాటరీతో పాటు 44 వాట్స్ చార్జర్‌ని అయితే బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. సెపరేట్‌గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మీకు ఆరాంగా 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తది. మనకు ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇక మనకు 15,000 బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఇదే ప్రాసెసర్ చూడడానికి అనిపిస్తుంది. మరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తది. 2 ఇయర్స్ పాటు అప్డేట్స్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేస్తారు. అయితే దీనిలాంటి ఇంకొక మొబైల్ IQ Z10X అని చెప్పేసి ఒకటి దొరుకుతది. రెండు సేమ్ మొబైల్సే కాకపోతే పేర్లు మాత్రం తేడా. మరొకటి అమెజాన్‌లో దొరుకుతుంది, ఒకటి ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతది. మీకు ఎందులో ఏది తక్కువ దొరికితే 15,000 లోపు కంటే ఏదిలో తక్కువ దొరికితే దాన్నైతే కొనుక్కోవచ్చు. అయితే ఈ మొబైల్ యొక్క మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే దీనిలో మనకు అమోలెడ్ డిస్‌ప్లే ఉండదు. IPS డిస్‌ప్లే మాత్రమే ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అయితే ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అని అనుకుంటే మనం ఈ మొబైల్ అయితే చూడొచ్చు. లేదు నాకు మంచి డిస్‌ప్లే ఉండే మొబైల్ కావాలి, పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్‌గా ఉన్నా పర్లేదు అనుకుంటే పోకో వాళ్ళ M7 Pro అని చెప్పేసి దొరుకుద్ది. ఒకవేళ మీ ప్రయారిటీ ఓన్లీ డిస్‌ప్లే అనుకుంటే దీన్ని చూడొచ్చు. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. దీంతో పాటు స్క్రీన్ కూడా పెద్ద సైజులో ఉంటుంది. మీకు అంటే కంటెంట్ చూడడం ఎక్కువ ఇష్టం అంటే దీన్నైతే చూడొచ్చు. 5110 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ చార్జర్‌ని బాక్స్‌లోనే ప్రొవైడ్ చేసేస్తారు. సో మరి మీకు ఆరంగా 1 డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తది. డే లైట్‌లో ఫోటోస్ బాగానే క్యాప్చర్ చేయగలుగుద్ది గానీ నైట్‌లో ఫోటోస్ అనేవి అంటే లో లైట్‌లో ఫోటోస్ అనేవి అంత బాగా రావు. ప్లస్ దీనిలో మన ప్రాసెసర్ కూడా అంత చెప్పుకోదగ్గది ఏం కాదు. అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7025 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. మీకు అబ్బా సూపర్ పర్ఫార్మెన్స్ ఏం రాదు గానీ ఇక నార్మల్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో వస్తది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తది. ఓకే అప్డేట్స్ అనేవి ఇస్తారు గానీ ఇక మనకు కొంచెం పాత ఫోన్ అన్నట్టు. ఒకవేళ మీకు పాత ఫోన్ అయినా పర్లేదు, అమోలెడ్ డిస్‌ప్లేనైనా ప్రియారిటీ అనుకుంటే మాత్రం దీన్ని చూడొచ్చు. పర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ అవసరం లేదనుకునే వాళ్ళ కోసం అన్నట్టు ఇది. మీకు బ్రాండ్ తోటి సంబంధం లేదు, నేను ఎక్కువ కాలం మొబైల్ వాడను అనుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ Note 50s మొబైల్‌ని కూడా చూడొచ్చు. దీని డిస్‌ప్లే అనేది సూపర్‌గా ఉంటుంది. అంటే కర్వ్డ్ డిస్‌ప్లే ఇచ్చారు కాబట్టి అలా కనిపిస్తాయి. 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఎవరికైతే కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ కావాలి అని అనుకునే వాళ్ళు దీన్ని చూడొచ్చు. ప్లస్ దీని యొక్క ఇంకొక మంచి విషయం ఏంటి అంటే MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్‌ని కూడా బాక్స్‌లోనే ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అయితే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు కెమెరా పరంగా ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ అవసరం. ప్లస్ మనకు మొబైల్ అనేది కూడా గేమింగ్ చేసేటప్పుడు హీట్ అనేది అవుతుంది. ఏ ఫీచర్స్ అనేవి ఈ మధ్య అన్ని మొబైల్స్‌లో ఇస్తున్నారు గానీ ఈ మొబైల్‌లో ఇంకా పాలిష్డ్‌గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అంటే మనకు కొంచెం లాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు వివో, సామ్‌సంగ్, ఇప్పుడు నేను చెప్పబోయే రియల్‌మీ ఇటువంటి వాటితో పోల్చుకున్నట్టయితే బ్రాండ్ వాల్యూ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ప్లస్ ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది 15,999 ఉంది. మనం ఒక ₹1000 బ్యాంక్ డిస్కౌంట్ పెడితేనే దొరుకుద్ది. సో అటువంటిప్పుడు మాత్రమే ఇది 15,000 లోపు మొబైల్‌గా మారుద్ది. లేకపోతే 16,000 దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, నాకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్‌తో ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు ఈ మొబైల్ కూడా చూడొచ్చు. మరి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతాను అంటే మరి ఆ విషయానికి వస్తే పోకో X7 మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. 20,000 ప్రైజింగ్‌లో లాంచ్ అయింది. కాకపోతే ఇప్పుడు మీకు 17,000 అలా చూపిస్తుంది ఫ్లిప్‌కార్ట్‌లో. ఇంకా కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే నాకు 15,500 వరకు అయితే చూపించింది. సో మరి మీరు ఇంకొంచెం డబ్బులను ఎక్స్టెండ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ఉంది అనుకునే వాళ్ళు పోకో X7 కూడా తీసుకోవచ్చు. మనకు 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది, కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తది. బాక్స్‌లో చార్జర్‌ని ప్రొవైడ్ చేస్తారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అవుట్‌డోర్‌లో బాగుంటుంది. అంటే లైటింగ్ బాగున్నప్పుడు బాగుంటుంది. లో లైట్‌లో అయితే కొంచెం తడబడుతది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. అప్పుడప్పుడు కొన్ని మొబైల్స్‌లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయి. కాకపోతే ఈ మధ్య ఎక్కువగా వినిపించట్లేదు ఆ విషయము. అయితే మీకు పోకో బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేదు, ఒక ₹1000 నేను ఎక్కువ పెట్టుకోగలుగుతాను అంటే కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు అనుకుంటే పోకో X7 కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఇలానే నేను ఒక ₹1000 ఎక్కువ పెట్టుకుంటాను అంటే ఒప్పో వాళ్ళ K13 మొబైల్ దొరుకుద్ది. నథింగ్ ఫోన్ వాళ్ళ CMF 2 Pro ఉంటుంది చూసారా, అది కూడా దొరుకుద్ది. మోటో వాళ్ళ G85 మొబైల్ దొరుకుద్ది. కాబట్టి ఈ మొబైల్స్ నేను 20,000 ప్రైజింగ్ కేటగిరీలో పెడతాను. అంటే 15,000 నుంచి 20,000 ప్రైజింగ్ కేటగిరీలో. ఈ పోకో X7 కూడా 15,000 నుంచి 20,000 కేటగిరీలో పెట్టాలి కానీ నాకు ఒక 500 తేడా మాత్రమే కనిపించింది కాబట్టి పోకో X7 గురించి చెప్పాను. అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత. లేదు నా బడ్జెట్ అనేది 15,000 లోపే అని అనుకుంటే నథింగ్ ఫోన్ వాళ్ళ CMF ఫోన్ 1 ఉంది కదా,
అది తీసుకోవచ్చు. మనకు MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మీరు 120 FPS లో గేమింగ్ చేసుకోవచ్చు. అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. యూఐ అనేది బాగుంటుంది. కాకపోతే బాక్స్ లో చార్జర్ ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దాని బ్యాక్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసేసి మనకు నచ్చిన కలర్ లో దాంతో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం యూనిక్ గా కనిపిస్తాయి అన్నట్టు. వేరే వాటికి ఆప్షన్ ఉండదు, దీనికి ఆప్షన్ ఉంటుంది. కెమెరాస్ అనేవి కూడా బాగానే ఉంటాయి, డిస్ప్లే కూడా బాగుంటుంది. సో ఒకవేళ మంచి అప్డేట్స్ వచ్చి యూఐ అనేది బాగుండే ఫోన్ కావాలి అని అంటే CMF ఫోన్ 1 కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అంటే రియల్మీ వాళ్ళ P3 మొబైల్ చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 4 తోటి వస్తుంది. మనకు మొబైల్ అనేది డీసెంట్గా ఉంటుంది, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ప్లస్ ఇలా మనకు 2000 నిట్స్ బ్రైట్నెస్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. IP6869 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. కెమెరాస్ కూడా బాగుంటాయి. సెకండరీ కెమెరా బాగుంటుంది కానీ ప్రైమరీ కెమెరా అనేది బాగుంటుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 14,999 ఉంది. మరి దాని ప్రైస్ కూడా కొన్ని 15,999 చూపిస్తుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మాత్రం 15,000 లోపే వస్తుంది. త్వరగా చూసుకున్నట్టయితే 15,000 లో బడ్జెట్లో రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ల గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ అనేది బాగుంటుంది. కాకపోతే OS సపోర్ట్ మనకు ఉండదు. వీడియోస్ షూట్ చేసే వాళ్ళకు ఇది పనిచేయదు, కానీ మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ప్లస్ డ్యూరబిలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే, అంటే నీళ్ళలో పడినా కూడా తడిచిపోని మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది నచ్చుద్ది. ఇక లేదు నాకు సామ్సంగ్ బ్రాండింగ్లోనే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా, అంటే పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి చాలామంది పేరెంట్స్ కూడా సామ్సంగ్ మొబైల్ని ఇష్టపడుతుంటారు చూసారా, వాళ్ళ కోసం సామ్సంగ్ M35 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. కాకపోతే దీనిలో అదే ప్రాసెసర్ వీళ్ళు అంటగడుతూ ఉంటారు. Exynos 1380 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసరే వదలట్లేదు వీళ్ళు. సో ఆ ప్రాసెసర్ ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఏం రాదు, గేమింగ్ కోసం పనిచేయదు. నార్మల్గా వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడుకున్నామా, కాలింగ్ చేసుకున్నామా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఇది పనిచేస్తుంది. ప్లస్ మనకు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఛార్జింగ్ స్పీడ్ కూడా 25 వాట్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. సామ్సంగ్ మొబైల్స్లో అప్డేట్స్ కూడా బాగుంటూ ఉంటాయి. 6 years పాటు అప్డేట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు. మరి అన్ని రోజులు మనం వాడతామా లేదా పక్క పెట్టేస్తే మీకు ఒకవేళ సామ్సంగ్ బ్రాండింగ్లోనే మొబైల్ కావాలంటే దీన్ని కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దీనిలో కూడా లింక్స్ని పోస్ట్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. మరి ఈ ప్రైజింగ్ కేటగిరీ కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రైజింగ్ కేటగిరీలో మీకు మొబైల్ సజెస్ట్ చేయాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి. దాని గురించి కూడా నేను త్వరలో ఒక వీడియో తీసుకొస్తాను. థ్యాంక్ యూ.